హలో ఎవ్రీవన్. ఈరోజు మనం thumbnail లో చూపించినట్టుగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏఐ ఇమేజ్ని అన్లిమిటెడ్గా అండ్ ఫ్రీగా ఎలా జనరేట్ తీసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం ఈ టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో వీడియోని ఎక్స్ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక ఫేసింగ్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు జేకే సాయి రెడ్డి, నేను ఒక గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్ అండ్ కంటెంట్ క్రియేటర్. ఇప్పుడు మనం చెప్పే వెబ్సైట్ మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఎటువంటి పేమెంట్ కానీ లాగిన్ కానీ చేయవసరం లేదు. ఈ వెబ్సైట్ మీరు మీకు కావాల్సిన ఇమేజ్ ఒక ప్రాంప్ట్ని ఇచ్చి మీకు కావాల్సిన రేషియోలోని ఈజీగా హై క్వాలిటీలో జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఈ వెబ్సైట్ని నేను ఒకసారి మీకు ట్రై చేసి చూపిస్తాను, ఎలా వర్క్ చేస్తుంది, ఎలా యూస్ చేసుకోవాలండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. వెబ్సైట్ నేమ్ వచ్చి రెడ్ పాండా ఏఐ. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. చూసారు కదా, మనకి ఎటువంటి లాగిన్ కానీ యాక్సెస్ కానీ అడగట్లేదు. జస్ట్ మీరు ఓపెన్ చేసుకుని మీకు కావాల్సిన డేట్స్ సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన ప్రాంప్ట్ ఎంటర్ చేస్తే చాలు, మీకు కావాల్సిన ఇమేజ్ ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుని కొన్ని ప్రాంప్ట్స్ని జనరేట్ చేశాను. ఇప్పుడు నేను చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న ఒక 10 ప్రాంప్ట్స్ వరకు నేను ఆల్రెడీ జనరేట్ చేసి పెట్టుకున్నాను చాట్ జీపీటీ హెల్ప్తోని. ఆ ప్రాంప్ట్స్ కొన్ని ప్రాంప్ట్స్ ఇక్కడ నేను పేస్ట్ చేసి మీకోసం చూపిస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ ప్రాంప్ట్ ప్లే చేశాను. ఆ తర్వాత 16:9 డేస్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు నేను కొంచెం కిందకి స్క్రోల్ చేస్తాను. అక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ జనరేట్ ఆప్షన్ కనబడుతది. దీని మీద క్లిక్ చేయగానే మీ ఇమేజ్ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతది. చూసారు కదా, ఇమేజ్ ఎంత ఫాస్ట్‌గా జనరేట్ అవుతుందో. ఇలా మల్టిపుల్ టైప్ ఆఫ్ ఇమేజ్‌ని జనరేట్ చేసుకున్నాక ఈ వెబ్సైట్ యూజ్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేయాలంటే అక్కడ కనబడుతుంది కదా, రైట్ సైడ్ డౌన్లోడ్ బటన్. దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొక ప్రాంప్ట్‌ని కాపీ చేసి తీసుకొచ్చి మనం దాని ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఇంకో ప్రాంప్ట్‌ని కాపీ చేసుకుందాం. ఇది ఎలా ఈ స్టైల్ ఎలాగుంటుందో చూద్దాం ఒకసారి. నాకు అంత ఐడియా లేదు. నేను జస్ట్ ర్యాండమ్‌గా థాట్స్ అడిగాను దాన్ని జనరేట్ చేయమని చెప్పి. అది ప్రాంప్ట్స్ ఇచ్చింది. నేను జస్ట్ క్లిక్ చేసి జనరేట్ చేస్తున్నాను. ఓకే. ఇది కూడా బానే చేసింది ఇమేజ్. బట్ ఇంకొక డేస్‌లో ట్రై చేద్దాం దీన్ని. ఇప్పుడు నేను 9:16లో జనరేట్ చేశాను. యాహ్! ఇది కదా బావుంది. ఇప్పుడు మనం దీన్ని డౌన్‌లోడ్ చేసుకుందాం. చూసారు కదా, సింపుల్‌గా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చో. ఇలా మీకు కావాల్సిన ఇమేజ్ ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనం ఇంకొక 1 ఆర్ 2 ప్రాంప్ట్స్‌ని ట్రై చేసి ఆ తర్వాత మనం ఏదన్నా యూనిక్ ప్రాంప్ట్‌ని గాని, డిఫరెంట్ ఐడియాని గాని ఇద్దాము. అదైనా ట్రై ఎలా జనరేట్ చేస్తుందో మనకి ఐడియా వస్తుంది. లేదా మీకు కావాల్సినట్టుగా మీ ప్రాంప్ట్స్ ఎంచుకోవచ్చు. లేదా నేను చేసినట్టుగా కూడా మీరు చాట్ జీపీటీగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్‌గా ప్రాంప్ట్స్‌ని తీసుకొచ్చి పేస్ట్ చేసి జనరేట్ చేస్తున్నాను రాండమ్‌గా. ఇది పోస్టర్ టైప్ డిజైన్ అడిగాను. బట్ ఇది అంత పర్ఫెక్ట్‌గా రాలేదు 9:16కి. ఇప్పుడు ఇంకొక రేషియో ట్రై చేద్దాం. 9 ఇది 9:16 ఇచ్చాను. ముందు 16:9 ఇచ్చాను. ఇది 9:16. ఇది కూడా అంత లుక్ ఏం లేదు. ఇప్పుడు 3:4 సైజు 3:4లో చూద్దాం ఎలాగొస్తుందో. ఇది కొంచెం బెటర్ అనిపించింది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏదన్నా రియలిస్టిక్‌గా ఉన్న ఒక పర్సన్ ఒక పోర్ట్రెయిట్‌ని ట్రై చేద్దాం. ఇప్పుడు నేను గ్లిచ్ లైటింగ్ ఉన్న ఫేస్ మీద ఉన్నట్టుగా ఒక పోర్ట్రెయిట్ కావాలని చెప్పి అడిగాను. అది ఎలాగొస్తుందో చూద్దాము. యాహ్! ఫోటో అయితే బానే ఉంది గానీ గ్లిచ్ లైటింగ్ వచ్చినట్టు లేదు. బట్ స్కిన్ అయితే మాత్రం బానే, ఫేస్ అయితే బానే ఉంది. ఇంకొకసారి ఏదో జనరేట్ చేసి చూద్దాం. యాహ్! చిన్నపాటి గ్రేడియంట్ గ్లో వచ్చిందనిపించింది. చిన్న లైట్ ఎఫెక్ట్ వచ్చింది. లైటింగ్ ఎఫెక్ట్ వచ్చుంది. బట్ స్కిన్ మాత్రం చాలా డీటెయిలింగ్‌గా, నీట్‌గా, క్లీన్‌గా ఉంది. సో, ఒకసారి దీన్ని డౌన్‌లోడ్ చేసి చూసుకుందాం. చూసారు కదా, హ్యూమన్ బాడీ అండ్ స్కిన్ అయి కదా పర్ఫెక్ట్‌గా వస్తున్నాయి. సో, మనం మంచిగానే జనరేట్ చేసుకోవచ్చు. సో, బట్ ఏంటంటే మనం ప్రాంప్ట్స్ మంచిగా ఇచ్చుకుంటే బెటర్‌గా ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే నేను రాండమ్‌గా చాట్ జీపీటీకి నేను దాన్ని జనరేట్ చేయమన్నాను కాబట్టి రాండమ్‌గా థాట్స్ ఇస్తుంది. నేను జనరేట్ చేస్తున్నాను. సో, ఇమేజెస్ ఇలాగుంటున్నాయి. మనకు కావాల్సిన ప్రాంప్ట్స్ ఇచ్చి నీట్‌గా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకో ప్రాంప్ట్ ఇది ఇచ్చాను. ఏంటంటే ఇది ఒక బగ్ అనేది కాపర్ ప్లేట్‌తో ఉన్నట్టుగా కావాలని చెప్పి ఇచ్చాను. ఇమేజ్ అయితే బాగా నచ్చింది. ఇంకొక రేషియో కూడా నేను జనరేట్ చేసుకొని చూస్తాను. ఆ రేషియో కూడా ఎలాగుంటుందో. యాహ్! ఇది కూడా బావుంది. బట్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. బట్ పర్లేదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాంప్ట్‌ని యూనిక్‌గా ఇచ్చి ట్రై చేద్దాము. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేస్తున్నాను. అది ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే హైపరిస్టిక్ హ్యూమన్ విత్ గేర్స్ వాకింగ్ ఆన్ ది రోడ్ విత్ ది టైమ్ పీరియడ్ చేంజ్ అని పెట్టాను. అంటే ఒక రోడ్డు మీద ఒక పర్సన్ అనేది ఒక రియలిస్టిక్ హ్యూమన్ పర్సన్ మొత్తం గేర్‌తో ఉండాలి. విత్ స్పేస్ సూట్ అని చెప్పాను. ఇంకా మనకి స్కైలోని శాటిలైట్స్ అవి కనబడుతున్నట్టుగా కావాలని చెప్పి అడిగాను. ఇప్పుడు నేను జనరేట్‌గా క్లిక్ చేశాను. సో, ఇమేజ్ అనేది ఎలాగొస్తుందో మనం చూద్దాం. యాహ్! వచ్చింది. చూసారు కదా, నేను చెప్పినట్టుగా డీటెయిల్‌గా ఒక పర్సన్ అనేది రోడ్ మీద వాక్ చేసినట్టుగా ఇది కంప్లీట్ స్పేస్ సూట్‌తో గేర్‌తో ఉన్నట్టుగా ఉంది. ఇంకా మనకి స్కై‌గా ప్లానెట్స్ అలాంటివన్నీ కనబడుతున్నాయి. ఇంకా కొంచెం స్పేస్ షిప్ లాగా కనబడుతుంది. బెటర్‌గానే బావుంది.
చూసారు కదా! ఇలా డిఫరెంట్ ఇమేజ్‌ని జనరేట్ చేసుకోవచ్చు ఈ వెబ్‌సైట్ యూజ్ చేసి. ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ నేను కిందన ఇస్తున్నాను. కావాలంటే ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కన కనిపించిన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్ని మీకు నోటిఫై అవుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ కనిపిస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.